వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పిల్లలే అండగా ఉండాలి. కానీ మారుతున్న కాలంలో చాలా మంది పెద్దలను ఒంటరిగా వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ బాధాకర పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేరెంట్ కేర్ బిల్ 2026 అనే కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. వృద్ధుల సంరక్షణను ఖచ్చితంగా అమలు చేయించేందుకు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే మనిషి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే బిడ్డ పుట్టినప్పటి నుండి తను జీవితంలో సెట్ అయ్యేంత వరకు ఏ కష్టం వచ్చినా వీరే అండగా తోడుగా ఉంటారు. కానీ తల్లిదండ్రులు వృద్ధాప్య స్థితికి వచ్చిన తర్వాత కొందరు మూర్ఖులు ఏకంగా నడి రోడ్డు పైనే వదిలివేయటం లేదా వారిని పట్టించుకోకపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ బిల్లులో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే తల్లిదండ్రులను పట్టించుకునే ఉద్యోగులపై నేరుగా చర్యలు తీసుకోవటం. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది మాత్రమే కాకుండా ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఎవరైనా తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతంలో నుంచి 15% వరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియను అమలు చేసే విధానం కూడా స్పష్టంగా ఉంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులు జిల్లా స్థాయి అధికారులకు దరఖాస్తు చేయాలి. కలెక్టర్ స్థాయి అధికారులు కేసును పరిశీలించి 60 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఉద్యోగి జీతం నుంచి 15% లేదా 10,000 రూపాయల్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు వృత్తిగా చెల్లించేలా ఆదేశాలు ఇస్తారు. ఒకవేళ జిల్లా అధికారులు సమయానికి స్పందించకపోతే బాధితులకు మరో అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో నియమించే కమిషనర్ కు అంటే హైకోర్టు మాజీ న్యాయమూర్తికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఈ చట్టానికి అమలు పరంగా కూడా బలమైన వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఈ బిల్లుకు కారణం కూడా సమాజంలో కనిపిస్తున్న మార్పులే. చిన్న కుటుంబాలు, ఉద్యోగాల కోసం వలసలు, పెరుగుతున్న నగర జీవనం ఇవన్నీ కలిసి చాలా మంది వృద్ధులను ఒంటరిగా జీవించే పరిస్థితికి నెట్టేస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఆర్థికంగా, భావోద్వేగంగా పూర్తిగా లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అనే చట్టం ఉన్నప్పటికీ దాని అమలు పరంగా అనేక సమస్యలు ఉన్నాయి. కొత్తగా తీసుకొస్తున్న ఈ బిల్లు మాత్రం నేరుగా జీతం నుంచి కోత విధించడం ద్వారా మరింత కఠినంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ బిల్లుపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు దీన్ని వృద్ధుల రక్షణ కోసం తీసుకొస్తున్న మంచి నిర్ణయంగా స్వాగతిస్తుంటే మరికొందరు ఇది వ్యక్తిగత కుటుంబ విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఎందుకు అంటూ అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ అంశం పెద్ద చర్చకు దారితీస్తోంది. మొత్తానికి ఈ బిల్లు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. తల్లిదండ్రులను చూసుకోవటం కేవలం భావోద్వేగ బాధ్యత మాత్రమే కాదు, అవసరమైతే చట్టపరమైన బాధ్యతగా కూడా మారవచ్చని స్పష్టం చేస్తాం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పిల్లలే అండగా ఉండాలి. కానీ మారుతున్న కాలంలో చాలా మంది పెద్దలను ఒంటరిగా వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ బాధాకర పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేరెంట్ కేర్ బిల్ 2026 అనే కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. వృద్ధుల సంరక్షణను ఖచ్చితంగా అమలు చేయించేందుకు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే మనిషి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే బిడ్డ పుట్టినప్పటి నుండి తను జీవితంలో సెట్ అయ్యేంత వరకు ఏ కష్టం వచ్చినా వీరే అండగా తోడుగా ఉంటారు. కానీ తల్లిదండ్రులు వృద్ధాప్య స్థితికి వచ్చిన తర్వాత కొందరు మూర్ఖులు ఏకంగా నడి రోడ్డు పైనే వదిలివేయటం లేదా వారిని పట్టించుకోకపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ బిల్లులో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే తల్లిదండ్రులను పట్టించుకునే ఉద్యోగులపై నేరుగా చర్యలు తీసుకోవటం. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది మాత్రమే కాకుండా ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఎవరైనా తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతంలో నుంచి 15% వరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియను అమలు చేసే విధానం కూడా స్పష్టంగా ఉంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులు జిల్లా స్థాయి అధికారులకు దరఖాస్తు చేయాలి. కలెక్టర్ స్థాయి అధికారులు కేసును పరిశీలించి 60 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఉద్యోగి జీతం నుంచి 15% లేదా 10,000 రూపాయల్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు వృత్తిగా చెల్లించేలా ఆదేశాలు ఇస్తారు. ఒకవేళ జిల్లా అధికారులు సమయానికి స్పందించకపోతే బాధితులకు మరో అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో నియమించే కమిషనర్ కు అంటే హైకోర్టు మాజీ న్యాయమూర్తికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఈ చట్టానికి అమలు పరంగా కూడా బలమైన వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఈ బిల్లుకు కారణం కూడా సమాజంలో కనిపిస్తున్న మార్పులే. చిన్న కుటుంబాలు, ఉద్యోగాల కోసం వలసలు, పెరుగుతున్న నగర జీవనం ఇవన్నీ కలిసి చాలా మంది వృద్ధులను ఒంటరిగా జీవించే పరిస్థితికి నెట్టేస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఆర్థికంగా, భావోద్వేగంగా పూర్తిగా
నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అనే చట్టం ఉన్నప్పటికీ దాని అమలు పరంగా అనేక సమస్యలున్నాయి. కొత్తగా తీసుకొస్తున్న ఈ బిల్లు మాత్రం నేరుగా జీతం నుంచి కోత విధించడం ద్వారా మరింత కఠినంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ బిల్లుపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు దీన్ని వృద్ధుల రక్షణ కోసం తీసుకొస్తున్న మంచి నిర్ణయంగా స్వాగతిస్తుంటే, మరికొందరు ఇది వ్యక్తిగత కుటుంబ విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఎందుకు అంటూ అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ అంశం పెద్ద చర్చకు దారితీస్తోంది. మొత్తానికి ఈ బిల్లు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. తల్లిదండ్రులను చూసుకోవటం కేవలం భావోద్వేగ బాధ్యత మాత్రమే కాదు, అవసరమైతే చట్టపరమైన బాధ్యతగా కూడా మారవచ్చని స్పష్టం చేస్తోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పిల్లలే అండగా ఉండాలి. కానీ మారుతున్న కాలంలో చాలా మంది పెద్దలను ఒంటరిగా వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ బాధాకర పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేరెంట్ కేర్ బిల్ 2026 అనే కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. వృద్ధుల సంరక్షణను ఖచ్చితంగా అమలు చేయించేందుకు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, మనిషి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే బిడ్డ పుట్టినప్పటి నుండి తను జీవితంలో సెట్ అయ్యేంత వరకు ఏ కష్టం వచ్చినా వీరే అండగా తోడుగా ఉంటారు. కానీ తల్లిదండ్రులు వృద్ధాప్య స్థితికి వచ్చిన తర్వాత కొందరు మూర్ఖులు ఏకంగా నడి రోడ్డు పైనే వదిలివేయటం లేదా వారిని పట్టించుకోకపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ బిల్లులో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, తల్లిదండ్రులను పట్టించుకునే ఉద్యోగులపై నేరుగా చర్యలు తీసుకోవటం. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది మాత్రమే కాకుండా ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఎవరైనా తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతంలో నుంచి 15% వరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియను అమలు చేసే విధానం కూడా స్పష్టంగా ఉంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులు జిల్లా స్థాయి అధికారులకు దరఖాస్తు చేయాలి. కలెక్టర్ స్థాయి అధికారులు కేసును పరిశీలించి 60 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఉద్యోగి జీతం నుంచి 15% లేదా 10,000 రూపాయల్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు వృత్తిగా చెల్లించేలా ఆదేశాలు ఇస్తారు. ఒకవేళ జిల్లా అధికారులు సమయానికి స్పందించకపోతే బాధితులకు మరో అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో నియమించే కమిషనర్ కు, అంటే హైకోర్టు మాజీ న్యాయమూర్తికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఈ చట్టానికి అమలు పరంగా కూడా బలమైన వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఈ బిల్లుకు కారణం కూడా సమాజంలో కనిపిస్తున్న మార్పులే. చిన్న కుటుంబాలు, ఉద్యోగాల కోసం వలసలు, పెరుగుతున్న నగర జీవనం, ఇవన్నీ కలిసి చాలా మంది వృద్ధులను ఒంటరిగా జీవించే పరిస్థితికి నెట్టేస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఆర్థికంగా, భావోద్వేగంగా పూర్తిగా నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అనే చట్టం ఉన్నప్పటికీ దాని అమలు పరంగా అనేక సమస్యలున్నాయి. కొత్తగా తీసుకొస్తున్న ఈ బిల్లు మాత్రం నేరుగా జీతం నుంచి కోత విధించడం ద్వారా మరింత కఠినంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ బిల్లుపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు దీన్ని వృద్ధుల రక్షణ కోసం తీసుకొస్తున్న మంచి నిర్ణయంగా స్వాగతిస్తుంటే, మరికొందరు ఇది వ్యక్తిగత కుటుంబ విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఎందుకు అంటూ అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ అంశం పెద్ద చర్చకు దారితీస్తోంది. మొత్తానికి ఈ బిల్లు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. తల్లిదండ్రులను చూసుకోవటం కేవలం భావోద్వేగ బాధ్యత మాత్రమే కాదు, అవసరమైతే చట్టపరమైన బాధ్యతగా కూడా మారవచ్చని స్పష్టం చేస్తోంది.